హే గాయ్స్, వెల్కమ్ టు నవ్యశ్రీ బ్లాగ్స్. ఇక్కడైతే చూడండి ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయో. అసలు నేనైతే షాక్ అయిపోయి, నా డాడీ పార్కింగ్ ప్లేస్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్తే మేము కార్ తీద్దామని చెప్పి చెట్టుకైతే ఇట్లా బంచెస్ మేము కార్లో అలా ఈవినింగ్ స్నానాలు చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి అలా బయటికి వెళ్తున్నాం. మా అక్క చాలా అందంగా స్కూల్కి హే గాయ్స్, ఇది ప్రకాశం బ్యారేజ్ అనమాట. ఇలా వెళ్తున్నాము కార్లో. సో ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతారు. కార్ కాబట్టి ఆపరు, సో ఆపనివ్వరు. ఇక్కడ అంతా వాటర్ అదంతా ఎంజాయ్ చేసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాం అన్నమాట. విజయవాడలో చాలా వాటర్ ఉన్నాయన్నమాట, ఇటు సైడ్ ఉంటాయి. సో అక్కడంతా బోటింగ్ కూడా ఉంటుంది అనమాట లోపల. అక్కడ నుంచి సైడ్ నుంచి వెళ్తే బోటింగ్ ఉంటుంది. ఇక్కడ ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా అమ్ముతారు ఫుట్పాత్ మీద. ఇంకా ప్రకాశం బ్యారేజ్ అయిపోయినాక ఇంకా అలా మాల్కి అయితే వచ్చామన్నమాట ఈవినింగ్ టైంలో. ఇంకా మాల్లో ఏమైనా కొత్తగా బ్రాండ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి వచ్చి చూద్దామని చెప్పి అయితే ఇక్కడ మేము ఒక లుక్ ఓవర్ ఇచ్చినాం అనమాట. సో అలా వెళ్తూ ఉంటే అక్కడ పాలిటిక్స్ గురించి ఉమెన్స్ వాయిస్ రేజ్ చేయాలి అంటే మీరు ఏమైతే చేస్తారు అని అడిగితే నేను ఇంకా ఫామ్ అయితే ఇక్కడ ఫిల్ చేశాను అనమాట. దానిలో ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ ఉండే, లైక్ ఉమెన్ పాలిటిక్స్లోకి వస్తే ఎలా ఉంటుంది, ఏమేమి మారుతాయి అని చెప్పి ఇంకా అవన్నీ తిరిగాం కాబట్టి ఇంకా పైన 4th ఫ్లోర్లో అయితే ఇంకా మేము అలా స్నాక్స్ అయితే తిన్నామన్నమాట. ఇంకా బర్గరు, కేఎఫ్సి, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవైతే మేము అందరం కలిసి కాసేపు టైం స్పెండ్ చేసి అలా ఎంజాయ్ చేసామన్నమాట ఫుడ్ని. ఇంకా వచ్చేటప్పుడు ఇక్కడ మార్కెట్ 99 అని చెప్పి బోర్డు ఉంటే బయట లోపలికి అయితే వెళ్ళాము. అన్నీ 99 ప్రైస్ ఏమో అని చెప్పి, కానీ వాళ్ళు బయట 99 అని చెప్పి కస్టమర్స్ని అట్రాక్ట్ చేసి లోపలికి వచ్చిన తర్వాత 400 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. సో కొన్ని అయితే తీసుకున్నాము అప్పటికే. ఇంకా వచ్చేసేటప్పుడు టీ తాగాము. ఇంకా నాకు డిఫరెంట్గా అనిపించింది, వాళ్ళు బాయిల్ చేయకుండా అయితే ఇలా టీస్లో బాయిల్ చేసేసి డైరెక్ట్ ట్యాప్తో ఇచ్చేస్తున్నారు. బాగుండే టేస్ట్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అలాగే విజయవాడ వచ్చాం కదా అని చెప్పి అలా ఒక రౌండ్ వేసి వద్దాం, ఎలా ఉన్నాయి ఏంటి ఏమన్నా ఉన్నాయా అని చెప్పి అలా తిరిగామన్నమాట మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి. సో అక్కడికి వెళ్తున్నప్పుడు ఇమ్మాడి జ్యువెలర్స్ కనిపించింది. నేను ఎప్పుడు మా హస్బెండ్ని అడుగుతుండే, నేను దీంట్లో ఏమన్నా కొనుక్కోవాలి ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉండే హైదరాబాద్లో నుంచే, కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఇంక ఇక్కడ టైం వచ్చింది అని చెప్పి మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళాడు. ఒక్కసారి అడగగానే ఇదేంటి నా అడగగానే తీసుకెళ్ళాడు అని నేనే షాక్ అయినా. కానీ నాకు 5th మంత్ పడిందని చెప్పి ఇంకా గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి ఇక్కడైతే ఇయర్ రింగ్స్ ఇచ్చాడు. నాకైతే కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చాయి విజయవాడలో కూడా. బట్ మన హైదరాబాద్ అంత వేరియేషన్ లైక్ వెరైటీ కలెక్షన్స్ అయితే లేవు. సో ఇక్కడైతే నేను ఏ ఇయర్ రింగ్స్ తీసుకున్నానో నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్, ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.